और इस बंगाल की भूमि पर से तृणमूल को उखाड़ने के लिए आया हूँ वो आप समझ लीजिए। రాజకీయాల్లో చాణక్యుడు అని ఎవరినైనా ఊరికే అనరు. ప్రత్యర్థి బలంగా ఉన్నప్పుడు మనకు ఏ మాత్రం బలం లేకపోయినా సరే ముందుండి నడిపించే ధైర్యం, వ్యూహం ఉన్న నాయకుడినే చాణక్య అంటారు. ఇప్పుడు మీరు చూడబోయే ఈ పాత వీడియో అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ వీడియో చూస్తే అమిత్ షా గారి కాన్ఫిడెన్స్ ఏంటో మీకు అర్థమవుతుంది. ఇది 12 ఏళ్ల క్రితం అంటే 2014లో కోల్కతాలో జరిగిన ఒక బహిరంగ సభ. అప్పటికి పశ్చిమ బెంగాల్లో బీజేపీకి అసలు బలమే లేదు. ఆ సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు మీడియా ముందు ఒక చిన్న ప్రశ్న వేశారు, అసలు ఎవరి అమిత్ షా అని. దానికి అమిత్ షా గారు ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? దీది, మీరు చూడగలిగితే చూడండి, వినగలిగితే వినండి. నేను అమిత్ షాను. నేను భారతీయ జనతా పార్టీలో ఒక చిన్న కార్యకర్తను. ఈ బెంగాల్ గడ్డ మీద నుంచి మీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీని పీకి పారేయడానికే నేను ఇక్కడికి వచ్చాను. ఇది మీరు గుర్తు పెట్టుకోండి అంటూ సింహంలా గర్జించారు. तो ममता जी ने मीडिया के सामने एक छोटा सा सवाल किया कि अमित शाह कौन है? दीदी, अगर आप देख सकती है तो देख लीजिए, सुन सकती है तो सुन लीजिए। मैं अमित शाह हूँ, मैं भारतीय जनता पार्टी का एक छोटा सा कार्यकर्ता हूँ और इस बंगाल की भूमि पर से तृणमूल को उखाड़ने के लिए आया हूँ वो आप समझ लीजिए। అలా సవాల్ చేసిన వ్యక్తి ఆ తర్వాత తన పక్కా ప్లానింగ్ తో బెంగాల్లో బీజేపీని ఎలా నిలబెట్టారో మనందరికీ తెలుసు. అధికారంలో ఉన్న ఒక పవర్ఫుల్ ముఖ్యమంత్రిని వాళ్ళ ఇలాఖాలోనే నిలబడి ఇంత ధైర్యంగా వార్నింగ్ ఇవ్వడం మామూలు విషయం కాదు. అందుకే ఆయన్ని ఇండియన్ పాలిటిక్స్ లో చాణక్య అనేది. మరి ఈ 12 ఏళ్ల నాటి వీడియోలో అమిత్ షా గారి స్పీచ్, ఆయన యాటిట్యూడ్ మీకెలా అనిపించిందో కింద కమెంట్స్ లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. జై హింద్. ఈ విషయం గురించి ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలి అంటే ఫుల్ వీడియో చూడండి.